ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 28వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి తృతీయ జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11 గంటల 19 నిమిషాల నుండి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9 గంటల 54 నిమిషాల వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం చతుర్థి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9 గంటల 54 నిమిషాల నుండి జూన్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం పుష్య జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7 గంటల 21 నిమిషంల నుండి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం ఆశ్లేష జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి జూన్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు. కరణం గరజి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10 గంటల 31 నిమిషంల నుండి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9 గంటల 54 నిమిషాల వరకు. వాణిజ్య జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9 గంటల 54 నిమిషాల నుండి అదే రోజు రాత్రి 9 గంటల 28 నిమిషాల వరకు. విష్టి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9 గంటల 28 నిమిషాల నుండి జూన్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 49 నిమిషాల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషముల వరకు. గుళికా సమయం ఉదయం 5 గంటల 48 నిమిషాల నుండి 7 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 28 నిమిషాల వరకు. వర్జ్యము సాయంత్రం 7 గంటల 22 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాల నుండి 6 గంటల 33 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయము సాయంత్రం 7 గంటల 12 నిమిషాలకు. చంద్రోదయం జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8 గంటల 26 నిమిషాలకు. చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 11 గంటలకు. చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 10 గంటలకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా వయసులో పైబడిన వారు ఉంటే వారి పట్ల ఈ రాశి వారు ఈ రోజు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారితో సమయాన్ని వెచ్చించాలి. వారి అవసరాలను తెలుసుకుని మరీ తీర్చటం ఈ రాశి వారికి చాలా మంచిది. దాన ధర్మాలు చేసేటందుకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. కళారంగానికి చెందిన వారు ఈ రోజు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఈ రాశి వారు వృత్తిరీత్యా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవలసిన సమయం. ఈ రాశి వారికి కొంతవరకు ఆర్థికపరమైన సమస్యలు ఈ రోజు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారిలో చాలా మందికి ఉంటాయి. ఈ రోజు ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. ఒత్తిడి కాస్త అధికంగానే ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఓర్పుతో సహనంతో మెలగవలసిన సమయం. వృషభ రాశికి సంబంధించిన స్త్రీలకు ఈరోజు మానసిక ఆందోళన అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి వీరికి ఈ సమయంలో ధ్యానం చాలా బాగా ఉపకరిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఈ రాశి వారికి అస్సలు పనికిరావు. ఆన్లైన్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కొన్ని ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రాశి వారు మారుతున్న ప్రస్తుత వాతావరణం నుండి తమను తాము కాపాడుకోవాల్సి ఉంటుంది. తలనొప్పి అలసట లాంటివి ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాల్సిన సమయం. కొన్ని రోజుల వరకు తేలికపాటి ఆహారం తీసుకునేటందుకు ప్రయత్నించడం మంచిది. ఆరోగ్యకరమైన శరీరం ఏదైనా సాధించగలదనే విషయాన్ని గుర్తుంచుకోండి. యువత తమ కెరియర్కు సంబంధించి ఏదైనా ఒక సమస్య గురించి ఆందోళన చెందుతారు. చేతి వరకు వచ్చిన అవకాశం ఏదైనా రెప్పపాటులో తప్పిపోతుంది. ఈ కారణంగా కొంత ఆందోళన చెందుతారు. ఓర్పుతో సహనంతో నడుచుకోవాల్సిన సమయం. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాస్త గందరగోళం ఉంటుంది. కాబట్టి ఇది సంబంధాలను సైతం చెడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సహనంతో మెలగాలి. దీర్ఘకాలిక లక్ష్యాన్ని సైతం సాధించేటందుకు ఈ సమయం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు తమకు నచ్చిన పనులపై కొంత సమయాన్ని కేటాయించడం వలన కాస్త విశ్రాంతిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. నక్షత్రాలు ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. పెద్ద పెద్ద పనుల్లో రిస్క్ తీసుకునేటందుకు సిద్ధంగా ఉండాలి. పెళ్లి కాని వారికి ఈరోజు వివాహం నిశ్చయం అవుతుంది. అదేవిధంగా వివాహితుల వైవాహిక జీవితంలో ఈరోజు
ప్రేమ మరియు అవగాహన ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటే గనక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వ్యక్తిగత పనులకు కూడా సమయం కేటాయించలేకపోతారు. అదేవిధంగా నిరాశ కూడా చెందుతారు. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండవలసిన సమయం. చేపట్టిన పనుల్లో కాస్త శ్రమ ఉండవచ్చు. వాహనాలు వినియోగించే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కార్యాలయ రంగంలో ఉన్నవారికి కొంత బాధ్యతాయుతమైన పని లభించడం వలన కొంత ఆందోళన చెందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి అంతటా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్తు ఆభరణాలను పొందడంతో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశాలైతే ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నాయి. ఈ రోజు శత్రు బాధలు ఉండవని చెప్పవచ్చు. చాలా కొద్ది మందిలో మాత్రం రుణబాధలు తొలగిపోతాయి. ఇతరులకు ఉపకారం చేసేటందుకు ముందుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు కుటుంబ సభ్యులతో సైతం సంతోషంగా కాలం గడుపుతారని చెప్పవచ్చు. సంతానంతో ఏదైనా ఒక విషయంపై వాదనకు దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు వారి భావనలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు ఈ రాశి వారు పూర్తి చేస్తారు. తమ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు కొరకు పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే గనక జరిగితే చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. పాత స్నేహితులను ఈ రోజు కలుసుకుంటారు. కోర్టు కేసులలో సైతం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పదోన్నతుల అవకాశం లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారు తమ వ్యక్తిగత పనులకు సమయం కేటాయించలేకపోవటం వలన కాస్త నిరాశ చెందుతారని చెప్పవచ్చు. ప్రభుత్వ విభాగంలో పనిచేసేవారు సీక్రెట్ ఆపరేషన్స్ పట్ల కాస్త గంభీరంగా ఉండాల్సి ఉంటుంది. వేరే నగరంలో నివసిస్తున్న వారిచే ఈ రాశివారు ఈరోజు ఆహ్వానాన్ని అందుకుంటారు. తమకు ఆసక్తి ఉన్న వాతావరణాన్ని తిలకించే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు చేసే ఈ రాశి వారికి పెద్దల సహకారం అందుతుంది. స్నేహితులతో సమావేశం మనసును సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యులతో పరస్పర చర్య ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఎగుమతి దిగుమతి సంబంధిత పనుల్లో ఉన్న ఈ రాశి వారికి ఒక పెద్ద పని అందబోతుంది. వ్యాపార పనుల్లో ఈ రాశి వారు చాలా బిజీగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఆశించిన మేరకు ఫలితాలు ఈ రాశి వ్యాపారస్తులకు అందకపోవచ్చు. అయితే ఆశను కానీ ధైర్యాన్ని కానీ కోల్పోకుండా మనోధైర్యంతో ముందడుగు వేయాలి. త్వరలోనే మంచి ఫలితాలు అందుతాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైనా ప్రేమ సంబంధాలలో ఉంటే గనక వారి పరిమితులలో ఉండడం చాలా ముఖ్యం. మరికొంతమందిలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా ఒక సంఘటన కాస్త విచారాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాల్సి ఉంటుంది. శ్రీ దుర్గా సూక్తం, శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం పఠించాలి. గ్రహబలం కొరకు ఈ రోజు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించవచ్చు. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వస్తువాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనులను శుభం చేకూరుతుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచిది. ఇతరులను నిందించటం, క్షవరం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం లాంటివి చేయకూడదు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేసుకోవటానికి శనివారం అనుకూలమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.